మేషరాశి వారికి జూన్ 14, 15, 16, 17, 18 తేదీలో జరిగేది ఇదే. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. జూన్ 14, 15, 16, 17 మరియు 18 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారని చెప్పుకోవాలి. ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనే చెప్పాలి. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే దయచేసి ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజులు మీకు ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే కరుంగలి మాల ధరించండి. దీనివల్ల కార్యసిద్ధి, వ్యాపార వృద్ధి, ఆర్థిక వృద్ధి, భార్యాభర్తల ఐక్యత, మనశ్శాంతి, కులదేవత అనుగ్రహం, నవగ్రహ దోష నివర్తి ఇవన్నీ జరుగుతాయి. ఈ మాల ప్రభుత్వ ల్యాబ్లో పరీక్షించి ధృవీకరించబడింది. ఈ మాల కావాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంతో కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోరు. అలాగే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే చెప్పాలి. చూడటానికి వీరు చాలా మంచివారిగా ఉంటారు, కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. అలాగే బయటకు నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎవరికి అన్యాయం చేయరు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఇక చిన్నప్పటి నుంచి వీళ్ళు కష్టపడుతూనే పెరిగారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా మోస్తూ వస్తున్నారు. మేషరాశి వారికి కుజుడు అధిపతి కావడం వలన ఈ 5 రోజుల్లో అదృష్టం అనేది వీరికి వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు అయితే గడిస్తారు. ఎందుకంటే మేషరాశి వారి మీద ఆ దైవానుగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇక మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మీకు దగ్గరికి వస్తుందనే చెప్పాలి. ఇక భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ పైన ఉంటాయి. మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు ఊహించని ధనలాభం కలుగుతాయి. దానివల్ల మీ పైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో అనేటటువంటి విషయాలు కూడా ఎవరితో పంచుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం, ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేకపోతున్నారు. మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు. కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, మనసు చిరాకుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివన్నీ తరచూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పు నీళ్ళతో దృష్టి తీసుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ మేషరాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం, దానివల్ల శివుని ఆశీస్సులు మీ పైన పడతాయి. ఇక మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 3 పాదాలు, భరణి నక్షత్రం 2-3 పాదాలు, ఈ రేవతి నక్షత్రం 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతాయి. వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి. వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు
లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్తా చెదారం ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఈ 5 రోజుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం కనిపిస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. కాబట్టి ఈ 5 రోజులు లక్ష్మీదేవిని పూజ చేయండి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక మీ నుండి దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అంతా మీ మంచికే జరుగుతుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పని చేయండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. పనులను ఎక్కువగా వాయిదా వేయకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇక 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ఇక మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు. ఇవన్నీ ఇప్పటి నుంచి మీకు దూరం అయిపోతాయి. జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. రాబోయే 5 రోజుల్లో ధనలాభం పెరుగుతుంది. ఇక మేషరాశి వారు మీకు వీలైనన్ని రోజులు ఈ 5 రోజుల్లో మూగజీవాలకు ఆహార దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది. ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఈ 5 రోజులు ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్ మరియు పి అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాల్సి వచ్చుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఇక ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, తెలుపు మరియు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులని చెప్పాలి. 1, 7, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పాలి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.